తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నమోదైన మరికొన్ని క్రైమ్ వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఓ వృద్ధ మహిళను కొట్టి చంపి ఇసుక గుంటల్లో పూడ్చిపెట్టేసిన ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ శివార్లలో కలకలం రేపింది. బోయినవారిపాలెం గ్రామానికి చెందిన జంగిలి కుమారి అనే వృద్ధురాలు తెల్లవారుజామున నిద్రలేచి ఊరు బయట బహిర్భూమికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి హతమార్చారు. మృతి చెందిన ఈ వృద్ధ మహిళను ఎవరూ చూడకుండా ఇసుక గుంటలో పూడ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయం బహిర్భూమికి వెళ్లిన స్థానికులకు మృతదేహం తలభాగం ఇసుకలో నుండి పైకి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవాన్ని బయటకు తీసి మృతికి గల కారణాలను విచారిస్తున్నారు. జాగిలాల సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఒకవైపున కల్తీ పొటాష్ ఎరువులు మార్కెట్ను అల్లాడిస్తుంటే మరోవైపున విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో అలర్ట్ అవుతున్నారు అక్రమార్కులు. తమ దగ్గర నిల్వ ఉంచుకున్న కల్తీ పొటాష్ ఎరువులను నీటిలో కలిపేస్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా పొటాష్ ఎరువుల కల్తీ వ్యవహారం వెలుగు చూస్తున్న తరుణంలో తాజాగా మాచర్ల మండలం ముత్యాలంపాడు గ్రామ దగ్గరలోని కుడి కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు పొటాషియం ఎరువుల బస్తాలను పడేశారు. ఇవన్నీ కల్తీ బస్తాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇటీవల రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో ఫెర్టిలైజర్ దుకాణాలపై అధికారులు దాడులు చేయడంతో ఈ తరహా వ్యవహారం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామం పిచ్చి కుక్కల దాడిలో 2 చిన్నారులు గాయపడ్డారు. ఇందులో గాయపడిన సింధు అనే 3 ఏళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. బాబాసాగర్ గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని తీసిందని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 చిన్నారులు ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా ముఖంపై దాడి చేశాయి పిచ్చి కుక్కలు. అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత బస్తీకి చెందిన ఫతుల్లా ఖాన్ పెద్ద దొంగతనం చేయాలని ప్లానేశాడు. హైదరాబాద్ లో అయితే సీసీ కెమెరాలు ఈజీగా పట్టుకుంటాయని భావించాడు. నగర శివారు ప్రాంతంలో చోరీకి సిద్ధమయ్యాడు. మరొకరిని కలుపుకొని సెల్ ఫోన్లను చోరీ చేయాలనుకున్నాడు. బిక్సీలో రెక్కీ చేశాడు. ఈ సంస్థలో అయితే ఈజీగా సెల్ ఫోన్లను చోరీ చేయొచ్చని అనుకున్నాడు. ఇందులో భాగంగా ఆర్సీపురంలోని బిక్సీలో చోరీ చేయాలని ప్లానేశాడు. సెల్ ఫోన్ షాపు వెనుక చిన్న కన్నం పెట్టి లోపలికి ప్రవేశించాడు. అక్కడ అత్యంత ఖరీదైన సెల్ ఫోన్లను మాత్రమే చోరీ చేశాడు. ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డైంది. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు 2 దొంగలు. వీళ్ల నుండి సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. ఏ సీసీటీవీకి చిక్కకూడదనుకున్నారో అదే సీసీటీవీకి చిక్కి బుక్కైపోయారు ఈ దొంగలు.